గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రేషిదార. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన రిషిధారలు రీయూనియన్ అయిపోయారు. ఇంకా వసు సరే పదండి కిందకి వెళ్దామని అంటూ ఉంటే ఇంతలో వసుకి సుమిత్ర గారి నుంచి కాల్ వస్తుంది. రిషి ఒక్కడే కిందకి వెళ్తాడు. ఇంకా వసు సుమిత్ర గారి కాల్ అటెండ్ చేసి చెప్పమ్మా అని అంటుంది. ఇంకా సుమిత్ర గారు, వసు మేము రావడానికి లేట్ అయింది, మీరు మా కోసం వెయిట్ చేయకండి, పడుకోండి త్వరగా అని అంటారు. ఇంకా వసు సరేమా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో పక్క సతీష్, గౌతమ్ అవి మిర్చి బజ్జీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఏంజల్, పుష్ప, భవ్య బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఇంతకీ వాళ్ళు మాట్లాడుకుని ఉంటారా అని అంటూ ఉంటే ఏంజల్, నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పటికే మాట్లాడేసుకోవాలి అని అంటుంది. ఇంకా రిషి సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇంకా గౌతమ్ అవి ఏమో లాన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా సతీష్ వచ్చి రిషికి బజ్జీ ఇచ్చి వెళ్తూ ఉంటే రిషి తిని సూపర్ రా అని అంటాడు. ఇంకా సతీష్ కూడా లాన్లోకి వెళ్ళిపోతాడు. రిషి తింటూ ఉంటాడు. ఇంతలో రిషికి ఎక్కిలు వస్తూ ఉంటాయి ఆగకుండా. రిషి వెళ్ళి వాటర్ తాగుతాడు, కానీ ఆగవవి. ఇంతలో వసు స్టెప్స్ దిగుతూ రిషిని చూసి ఏమైంది అని అడుగుతుంది. రిషి ఎక్కిలు వస్తున్నాయి అని చూపిస్తాడు. వసు అని చెప్పి రిషి బుగ్గుపై కిస్ చేస్తుంది. రిషి షాక్ అవుతాడు. ఇంక వసు ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందా అని అంటుంది. రిషి ఇంకెంతలో వస్తున్న గౌతమ్ వాళ్ళని చూసి అమ్మయ్య కలిసిపోయారులే అని అనుకొని లోపలికి వస్తారు. వసు గౌతమ్ వాళ్ళని చూసి గౌతమ్తో, అన్నయ్య అమ్మ వాళ్ళు రావడానికి లేట్ అయిద్దంట, నీకు చెప్పమన్నారు అని అంటుంది. గౌతమ్ సరే వసు అని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నైట్ అయింది. గౌతమ్ ఒక అన్నోన్ నెంబర్ నుంచి రిషికి, వసుకి ఇద్దరికి ఒకేసారి మెసేజ్ చేస్తాడు. ఇలా 9:30కి టెర్రస్ మీదకి ఒక్కరే రావాలి, ఎవ్వరు రాకూడదు, నీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది అని అంటాడు. అలాగే మీ కబోర్డ్లో ఉన్న డ్రెస్సెస్ వేసుకొని పైకి రండి అని అంటాడు. ఇంకా వసు, రిషి మనసులో ఇలా అనుకుంటారు. రిషి ఏమో వసునా అని అనుకుంటుంటే వసు ఏమో రిషి ఏమో అని అనుకుంటూ ఉంటుంది. సర్లే పైకి వెళ్తే తెలుస్తుంది కదా 9:30కి అనుకుంటారు. ఇంకా నైట్ 9:30 అయ్యిద్ది. వసు రెడ్ కలర్ శారీ విత్ బ్లాక్ బార్డర్ విత్ లూజ్ హెయిర్తో పైకి వెళ్తుంది. రిషి బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు. ఇంకా ఫస్ట్ వసు వెళ్తుంది కదా టెర్రస్ మీదకి. అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా డెకరేట్ చేసి ఉంటుంది. వసు మొత్తం చూస్తూ ఉంటుంది సూపర్ ఉంది అని. ఇంతలో రిషి వచ్చి వసుని చూసి, ఏంటి నువ్వా వసు, నాకు మెసేజ్ పెట్టింది అని అడుగుతాడు. వసు లేదే, నాకు మెసేజ్ వచ్చింది, నువ్వు పెట్టలేదా అని అంటుంది. రిషి నేను పెట్టలేదు అని అంటారు. ఇంకా ఇంతలో ఇద్దరికి ఒకేసారి మెసేజ్ వస్తుంది. టేబుల్ మీద లెటర్ ఉంది, చదవండి అని చెప్పి. ఇంకా రిషి, వసు వెళ్ళి చదువుతారు. గౌతమ్ ఇలా రాసుంటాడు. వసు, నీకు గేమ్లు విన్ అయ్యాక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉందన్నాను కదా, బాగుందా, మీరు హ్యాపీగా ఈ నైట్ ఎంజాయ్ చేయండి, మేమందరం మూవీకి వెళ్తున్నాం, ఓకేనా, టైం వేస్ట్ చేయొద్దు అని ఉంటుంది. ఇంకా వసు, రిషి ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా మొత్తం తిరిగి చూస్తారు, బాగుంది కదా అని. ఇంకా రిషి ఇప్పుడే వస్తాను అని చెప్పి కిందకి వెళ్తాడు. వసు పైన గాలి బాగా వస్తూ ఉంటే 2 చేతులు చాపి గాలిని ఫీల్ అవుతూ ఉంటుంది. రిషి వెనక్ నుంచి వచ్చి హగ్ చేసుకుంటాడు. వసు నువ్వా అని చెప్పి ఏంటి అని అంటుంది. రిషి అని చెప్పి 2 హ్యాండ్స్ని ఫ్రంట్కి పెడతాడు. వసు ఒక హ్యాండ్ని టచ్ చేస్తుంది. రిషి దానిలో ఉన్న చైన్ విత్ విఆర్ లెటర్తో ఉంటుంది, అది చూపిస్తాడు. వసు వెనక్కి తిరిగి సూపర్ ఉంది బావా అని అంటూ, నేను నీకు ఇచ్చింది కదా అలాగే ఉంది సేమ్ అని అంటుంది. రిషి వసుని వెనక్కి తిప్పి మెడలో చైన్ పెడతాడు. ఈ విఆర్ లాగా ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని అంటాడు. వసు అవును, ఈ శారీ బాగుందా నాకు అని అంటుంది. రిషి నీకేంటి, ఏ శారీ కట్టినా క్యూట్ హాట్గా ఉంటావు అంటూ ఉంటే వసు నవ్వుతూ ఉంటుంది. ఇంకా రిషి, నీ స్మైల్కే కదా నేను పడిపోయింది, నేనేంటి ఎవరైనా పడిపోతారు అని అంటూ ఉంటాడు మనసులో. ఇంకా రిషి, మరి నేను బాగున్నాను ఈ షర్ట్లో అని అంటుంటే వసు రిషిని దగ్గరికి లాగి, నీకేంట్రా బాబు, ఆ ఐస్, ఆ స్మైల్, ఆ వాయిస్, ఆ డ్రెస్ సెన్స్, ఆ లుక్స్, ఆ వాకింగ్ స్టైలు, నేనేంటి ఏ అమ్మాయి అయినా పడిపోతుంది అని అంటుంటే రిషి, అబ్బా అవునా
అని అంటూ ఉంటాడు. వసు హా, నీకు తెలియదు కదా, నువ్వు అన్ని కలర్ షర్ట్స్లో బాగుంటావు, బట్ ఈ బ్లాక్ కలర్ షర్ట్లో నీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా. ఒక సీక్రెట్ చెప్పనా, నువ్వు ఈ బ్లాక్ షర్ట్ని కాలేజ్కి వేసుకొని వచ్చేవాడు కదా, అప్పుడు అన్ని క్లాస్ గర్ల్స్ అందరు నీకే సైడ్ కొడుతూ ఉన్నవారు తెలుసా, అంత హాట్గా ఉంటావు కదా అని అంటూ ఉంటుంది నవ్వుతూ. రిషి అవునా అంటూ నవ్వుతూ ఉంటాడు. ఇంకా వసు రిషి షోల్డర్స్ మీద హ్యాండ్స్ వేసి దగ్గరికి లాగి, నువ్వు చూపించే కేరింగ్కి, నువ్వు చూపించే లవ్కి నీ కళ్ళకి చూస్తూ బ్రతికేయచ్చు అంటూ రిషి లిప్స్ని తన లిప్స్తో కిస్లా పెడుతుంది. ఇక వసు ఉండి దూరంగా వెళ్తుంటే రిషి వసుని లాగి కిస్ చేసి లవ్ యూ అని అంటాడు. వసు రిషిని హక్ చేసుకుని లవ్ యూ టూ అని అంటుంది. ఇంకా రిషి ఉండి డిన్నర్ చేద్దామా అని అంటాడు. వసు పద అని చెప్పి ఇద్దరు కూర్చుంటారు. రిషి వసుకి ప్రేమగా సర్వ్ చేస్తూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ ఆ అని చెప్పి నోరు తెరుస్తుంది. రిషి నవ్వుతూ వసుకి తినిపిస్తూ ఉంటాడు. వసు కూడా రిషికి తినిపిస్తుంది. ఇంకిద్దరు తినేస్తారు. ఇంకా వసు రిషి వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కదా, టెర్రస్ మీద అరుగు లాంటిది, సో అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. వసుకి లిప్స్కి ఐస్ క్రీమ్ అంటుకుంటుంది. రిషి సడన్గా లిప్స్ పై కిస్ చేసి ఐస్ క్రీమ్ని బైట్ చేస్తాడు. ఇంకా రిషి సడన్గా అలా చేసేసరికి వసు సిగ్గుపడుతూ ఉంటుంది. రిషి వసుని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరు తినేస్తారు ఐస్ క్రీమ్. ఇంకా వసు గోడ కానుకొని రెండు హ్యాండ్స్ని చాపిద్ది. ఇంకా రిషి వెళ్ళి వసుని హక్ చేసుకుంటాడు. ఇంకా రిషి వెళ్ళి వసు ఒళ్ళో పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొంచెం సేపటికి ఇద్దరు అలాగే పడుకుండిపోతారు. ఇంకా మార్నింగ్ 1:30 అయింది. ఏంజల్ వసు రిషి రూమ్లోకి చూస్తుంది. ఏరి వీళ్ళు ఇంకా పైనే ఉన్నారా అని పైకి వెళ్తుంది. ఇంకా వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఏంజల్ రిషి రిషి అని చెప్పి రిషిని లేపిద్ది. రిషి లేచి ఏంజల్ని చూసి వసుని చూస్తాడు. ఏంజల్ రిషి గారు కొంచెం రూమ్లోకి వెళ్ళి పడుకుంటారా అండి అంటూ ఉంటుంది నవ్వుతూ. సారీ ఏంజల్, మాట్లాడుకుంటూ నిద్ర పట్టేసింది అని అంటాడు. ఏంజల్ వసుని లేపుతుంటే రిషి వద్దులే నిద్రపోని, నేను తీసుకొని వెళ్తాను అని వసుని ఎత్తుకుంటాడు. ఇంకా రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి రిషి కూడా పడుకుంటాడు. ఏంజల్ కూడా వెళ్ళి పడుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సుమిత్ర గారు వాళ్ళు కూడా వస్తారు. అందరూ టిఫిన్ చేసేస్తారు. ఇంకా వసు కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటే జాను వచ్చి, వసు మనం బయటికి వెళ్దాం, బోర్ కొడుతుంది అని అంటూ ఉంటే వసు, జాను ఈవినింగ్ వెళ్దాం, వర్క్ ఉందిరా అని అంటూ ఉంటే జాను ఈవినింగ్ కాదు ఇప్పుడే వెళ్దాం అంటూ ఏడుస్తూ ఉంటుంది. వసు వెళ్ళి రిషిని ఒప్పిద్దాం, తను తీసుకెళ్తాడు అని అంటుంటే జాను ఒప్పుకోకపోతే అని అంటూ ఉంటే వసు ఐడియా అని చెప్పి ప్లాన్ చెప్తుంది. ఇంకా రిషి కూర్చొని జాను వాటర్ ఇవ్వా అని అంటాడు. జాను తీసుకొని వచ్చి ఇస్తుంది. కిచెన్లో నుంచి జాను ఇటు రావా అని అంటూ ఉంటే జాను వెళ్ళదు. రిషి జాను వసు పిలుస్తుంది వెళ్ళు అని అంటాడు. జాను నేను వెళ్ళనన్నయ్యా, వసుకి నాకు కట్టిఫ్ అలిగాను అని అంటుంది. వసు రిషి దగ్గరికి వచ్చి జానుతో మాట్లాడకుండా రూమ్లోకి వెళ్తుంది. ఇంకా రిషి జాను కూడా వెళ్తారు. జాను రిషి అన్నయ్య మనం బయటికి వెళ్దాం అని అంటూ ఉంటే వసు రిషి దగ్గరికి వచ్చి జానుని చూస్తూ పద రిషి మనం ఇద్దరమే వెళ్దాం అని జానుతో అని అంటుంది. జాను వసుని చూసి అంటూ రిషిని పిలుస్తూ ఉంటుంది అన్నయ్య అని. వసు ఏంటే నా మొగుడిని పిలుస్తావా, మా ఆయన అంటుంది. జాను మా అన్నయ్య ఫస్ట్ అని అంటుంది. వసు నా మొగుడు ఫస్ట్ అని అంటుంది. మా అన్నయ్య అంటుంటే వసు నా మొగుడు అంటూ గొడవ పడుతూ ఉంటారు. ఉండండి, నేను మీతో రావాలంటే నాకు ఇష్టమైంది ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళని తీసుకొని వెళ్తాను అని అంటాడు. వసు నీకు ఇష్టమైంది అని అంటూ ఉంటే జాను జామ్ అంటే అన్నయ్యకి చాలా ఇష్టం, ఇప్పుడే తెస్తా అని చెప్పి కిందకి వెళ్తుంది. ఇంకా వసు రిషి బుగ్గపై కిస్ చేసి ప్లీజ్ బావా తీసుకెళ్ళవా వెళ్దాం అని అంటూ ఉంటే రిషి నో నాకు నచ్చింది ఇస్తే తీసుకొని వెళ్తాను అని అంటాడు. వసు అంటూ రిషి లిప్స్కి పెగ్ పెట్టినట్టు కిస్ చేస్తుంది. ఇంతలో జాను జామ్ తీసుకొని వచ్చి రిషికి ఇచ్చింది. ఇంకా రిషి నాకు ఇష్టమైన తెచ్చింది జాను కాబట్టి నేను జాను బయటికి వెళ్తాం పద జాను అంటూ ఉంటే అన్నయ్య వసుని కూడా తీసుకొని వెళ్దాం అని అంటుంటాడు. ఇంకా వసు జాను హక్ చేసుకుంటారు. రిషి మీ ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతాడు. వసు జాను షాక్ అయ్యి విన్నావా
అని అంటూ ఉంటే రిషి హా అంటూ నవ్వుతూ కిందకి వెళ్తాడు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్కమింగ్ మొత్తం మంచి ఫీల్ గుడ్ ఉంటాయన్నమాట. సో అందరూ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.